V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ హిందీ భవన్లో ఈరోజు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రెస్ మీట్లో లోక్నాథ్ ఫౌండేషన్ తరపున ఈ నెల 24న సాహితీ ఇతర పురస్కార అవార్డులు అనౌన్స్మెంట్ చేసి జనవరి 18న ఈ యొక్క అవార్డులు పురస్కారాలు జరుగుతాయని లోక్నాథ్ ఫౌండేషన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈరోజు ప్రెస్ మీట్లో తెలియజేశారు. సాహిత్య పురస్కారాలు, వివిధ సేవా రంగాల్లో పనిచేసిన వారికి ఇచ్చేటువంటి పురస్కారాలు ప్రతి సంవత్సరం నవంబర్ 24వ తేదీ నా పుట్టినరోజున అనౌన్స్ చేసి జనవరి 18 స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, సుప్రసిద్ధ హిందీ కవి హరివంశరాయ బచ్చన్ గారుల యొక్క వర్ధంతి అయినటువంటి జనవరి 18వ తేదీన గత 20 సంవత్సరాలుగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ఈ నెల 22, 23, 24 తేదీలో ఖతార్, దోహా దేశంలో ఖతార్లో జరిగేటువంటి చేయడానికి వచ్చాం. సాహిత్య పురస్కారం కింద 2 లక్షల రూపాయల నగదు పురస్కారం, లోక కవికి లోకనాయక్ పురస్కారం, లోక కవికి లోకనాయక్ పురస్కారం, అందశ్రీ మన కాలపు మహామనీషి వాల్మీకి గురించి చాలామంది విన్నారు. అక్షర జ్ఞానం రత్నాకరుడు అనే ఒక బోయవాడు సంస్కృతంలో రామాయణ మహాకావ్యాన్ని రచించి వాల్మీకి అయ్యాడని చదువుకున్నాం. మన కాలపు వాల్మీకి అందశ్రీ పాండిత్యం పండితుల కుటుంబాల్లో, ప్రతిభా పెట్టుదల కుటుంబాల్లో మాత్రమే పుట్టదని నిరూపించాడు. అసలు పేరు అందే ఎల్లయ్య. 1961 జూలై 18వ తేదీన వరంగల్ జిల్లా మద్దూరు మండలం 10 సంవత్సరాలు కూలీగా, 22 ఏళ్ళు తాపీ మేస్త్రిగా పనిచేశారు. చదువుకోలేదు, అక్షర జ్ఞానం రాదు, చదవటం రాదు. హైదరాబాద్ వచ్చి 5 ఏళ్ల పాటు కాలినడకనే నగరంలో తిరిగాడు. భార్య మెడలోని తాళిబొట్టు కూడా అమ్ముకోవలసిన దుర్భర పరిస్థితులు, తినటానికి ₹1 లేక ఆకలితో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అప్పుడే ఆయన నుంచి కవి పుట్టుకొచ్చాడు. జీవించాలనే తలంపుంటే అన్నీ నేర్పిన జీవితం. అందుకే అందశ్రీ నిలువెత్తు నిదర్శనం. నిజామా మనిషి అన్నవాడు మత్తుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు, ఎడవన్నడో గాని కంటికే కనరాడు అంటూ మనిషితనం కోసం తప్పించాడు. నేల మీద ఉండాలనుకునే మట్టి మనిషి, కానీ నేల మీద ఉన్న ప్రతి అద్భుతం అతన్ని తాకుతుంది. పురస్కారం కింద 3 లక్షల రూపాయల నగదుతో సర్కారంతో అందశ్రీ గారిని గౌరవించి లోక్నాయక్ ఫౌండేషన్ తన తాను గౌరవించుకుంటున్నది. ఖాదర్ మొహిద్దీన్ ముస్లిం మైనారిటీవాద కవి, ముస్లిం అస్తిత్వవాద సాహిత్య సృష్టికి శంఖం పూరించాడు. అతను రచించిన పుట్టుమచ్చకు ప్రముఖ స్థానం లభించడంతో పుట్టుమచ్చ ఖాదర్గా ప్రసిద్ధికి ఎక్కాడు. అతని సాహిత్య సేవలు గుర్తించిన సామాజిక సాంస్కృతిక సాహిత్య సంస్థ ప్రజ్వలిత సాహితీమూర్తి సేవానికి ఎంపిక చేసింది. 1955 ఆగస్టు 10న ఆయన జిల్లాలో జన్మించారు. అంటే ఏమిటి? ఆరుద్ర ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేటు, గద్దర్ ఒక యుద్ధ నౌక, బ్రాహ్మణేకం నుంచి బ్రాహ్మణేకంలోకి అను సాహిత్య వ్యాసాలు తెలుగునాట మొత్తం చర్చకు కారణమయ్యాయి. 31 ఫిబ్రవరిలో వెలువరించిన పుట్టుమచ్చ కవితా సంపుటి అప్పుడు దాకా కొద్ది మంది ముస్లింల గొంతులోంచి బయటకు రాకుండా కుక్కపట్టిన దుఃఖాన్ని, వ్యధను వ్యక్తీకరించింది. తొలిసారిగా ముస్లింల జీవితంలో అనేక పాఠశాలను ఈ కవిత ద్వారా ఖాదర్ ప్రపంచం దృష్టికి తెచ్చి ప్రత్యేక గుర్తింపు సంపాదించి ఆంగ్లం, జర్మనీ, హిందూ, ఉర్దూ తదితర భాషలకు అనువదింపబడింది. ఆయా భాషల తానా, యువభారతి, భారత్ భవన్, గోపాల్ లాంటి సంస్థలు రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన 100 కవితలతో కూడిన ఈ సంకలన పుట్టుమచ్చ గొప్ప స్థానాన్ని పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా చల్లపల్లిలో ప్రారంభించారు డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి. నాయకత్వం డాక్టర్ డిఆర్కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు, చల్లపల్లి, కృష్ణా జిల్లా. వీరికి ₹1,00,000 నగదు పురస్కారంతో వీరిని మేము సత్కరిస్తాం. విజయవాడ, హైదరాబాదుల్లో స్వర్ణ భారత్ ట్రస్ట్ అనేటువంటి పేరుతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాల ద్వారా ప్రజలను తమ కాళ్లపై తాము నిలబడేలా చేయటం, విజ్ఞానాన్ని, వినోదాన్ని గ్రామీణ ప్రజలకు పంచి భారతీయ సంస్కృతిని, తెలుగు సాంప్రదాయాలను పరిరక్షిస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందజేయటం, పట్టణాలకు గ్రామాలకు మధ్య అంతరాల సంరక్షణ వైద్య సేవలు కల్పించడం. అయితే ఈ 3 చోట్ల
నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్లో నడుపుతున్నటువంటి ఈ ట్రస్టులో ముఖంగా పైన పెద్ద పెద్ద నాయకులు, మంత్రులు కనపడతారు, గవర్నర్లు కనపడతారు. కానీ త్రివేణి సంగమంలో గంగా, యమున పైకి కనపడిన సరస్వతి మాత్రం అంతర్వాహినిగా ఉంటుంది. ఈ స్వర్ణభారత్ ట్రస్ట్ 3 బ్రాంచీల్లో కూడా ఈ కార్యక్రమాలకు వెనక నుండి నడిపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీమతి ఇమ్మణ్ణి దీపా వెంకట్. శ్రీమతి ఇమ్మణ్ణి దీపా వెంకట్ హరినాథ్ పోలచర్ల. ఆయన తిరుపతిలో జన్మించారు. విద్యాభ్యాసాన్ని, వైద్య శాస్త్రాన్ని తిరుపతిలో అభ్యసించారు. ఆయన నిర్వహించినటువంటి కార్యక్రమాలు, నిర్వహించిన పదవులు: ప్రెసిడెంట్ కొనైట్ న్యూరాలజీ, తిరుపతి కన్స్ట్రక్షన్ ఆఫ్ అల్యూమినై బిల్డింగ్ at శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతి, వేర్ he has studied medicine. Award and Sarojini Devi Award for National Integration presented by State of Andhra Pradesh for his movie. ఎందుకు తీశాడు? ఒక డాక్టర్ వైద్యుడు ఈ సినిమాలు ఎందుకు తీశాడు అంటే, వైద్య వృత్తే కాకుండా సమాజంలో ఉన్న రుగ్మతలు కూడా మన రూపుమాపనేటువంటి వైద్యుడిగా పనిచేయాలని సినిమాలు తీశాడు. ఇలా మాత్రమే తీసుకుని తీరిక లేకుండా అద్భుతమైనటువంటి వైద్యుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ సమాజ రుగ్మతలు కూడా తీర్చిదిద్దాలని జీవన సాఫల్య పురస్కారం కింద ₹1,00,000 నగదు పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. నా గుడి భుజం మా లోక్నాయక్ ఫౌండేషన్ ఆయన కార్యదర్శి అట్లూరి వెంకట లక్ష్మీ నరసింహారావు, ఏవిఎల్ అంటారు. ఈయన మా యొక్క లోక్నాయక్ ఫౌండేషన్లో ఒక ట్రస్టీగా ఉన్నారు. ఏవిఎల్ నరసింహారావు ఒక ట్రస్టీ ఆయన వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము గత 20 సంవత్సరాలుగా నేర్పేది 21వ సంవత్సరం. గత సంవత్సరం ఎన్టీ రామారావు గారి 28వ పుణ్యతిథి వర్ధంతి అక్కినేని నాగేశ్వర శత జయంతి ఉత్సవాలను ప్రారంభించాం. డాక్టర్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఎన్టీ రామారావు గారి 29వ పుణ్యతిథి అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం కలిపి చేస్తున్నాం. దీనికి నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ముఖ్య అతిథిగా, సుప్రసిద్ధ సినీ నటులు బ్రహ్మానందం గారు, సుప్రసిద్ధ నిర్మాత చలసాని అశ్వినిదత్ గారు, సుప్రసిద్ధ నిర్మాత దర్శకుడు వైవిఎస్ చౌదరి. అశ్వినిదత్ గారు రామారావు గారి యొక్క వేషభాషలను మార్చేసేసి ఒక యువకుడిగా చూపించి విజయవాడ నుంచి వాలేశ్వరం అనేటువంటి యాక్సిడెంట్ని తీసుకెళ్లి రామారావు గారి ఆహారాన్ని మార్చేసి రామారావు స్టెప్పులు వేయించడానికి ఆద్యుడిగా చేస్తానని అశ్వినిదత్ మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా దర్శకుడు వైవిఎస్ చౌదరి మీ అందరికీ తెలిస్తే వారు కూడా వస్తున్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమాలకు చేరువోటు వాదోడుగా ఉంటూ స్వర్గస్థుడైనటువంటి మా మిత్రుడు గురుగాడ విఎస్ఆర్ మోహన్ రావు, స్వర్గీయ విఎస్ఆర్ మోహన్ రావు, గురుగాడలో రాయ్ దర్బార్ మోహన్ రావు అంటారు. వారి అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు, శశికాంత్ వల్లేపల్లి. ఆయన వారి తండ్రి గారి గుర్తుగా ఈ కార్యక్రమానికి అతిథిగా అమెరికా నుంచి విచ్చేస్తున్నారు.